गाइस ना వెనకాల చూసుకోవచ్చు వీళ్ళందరూ नागालैंड से उन्होंने तो आपके लिए एक बात बोलूं मैं देखो ना गाइस विंदे पिल्ला तुम्मा पैनुंची जारी पट्ट चंदमाమ मुक्कमा पिल्ला आगमन हो रहा है भारत के संविधान के अनन्य साधक हमारे लोकतांत्रिक आदर्शों के हमारे गाइस लद्दाख रेजिमेंट వస్తుంది చూడండి చూడండి रे गाइस ब्रह्मोस मिसाइल और आखिरी भाग हमारे S-400 तथा ब्रह्मोस के प्रबल प्रहार की कहानी बयां करता है। वर्तमान और भविष्य का प्रतीक ये वाहन माननीय प्रधानमंत्री जी की परिकलम के अनुरूप ब्रह्मोस मिसाइल भी प्रदर्शित कर रहा है। అందరికీ నమస్తే వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్ గైస్ పొద్దున 4 అవుతుంది నేనైతే ఢిల్లీలో ఉన్నాను నా తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే 77th రిపబ్లిక్ డే మనమైతే సెలబ్రేట్ చేయబోతున్నాము అండ్ స్పెషల్లీ నేనైతే ఢిల్లీలో ఉన్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్లీ ఇండియా గేట్ వెళ్తున్నాను అక్కడ మన పరేడ్ జరగబోతుంది అండ్ స్పెషల్లీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వస్తున్నారు అండ్ చాలా లీడర్స్ చాలామంది వస్తున్నారు దానికన్నా ఇంపార్టెంట్ పరేడ్ అనేది సో పరేడ్లో తెలుసు కదా నేను ఎప్పుడు టీవీలోనే చూసిన కానీ ఇవాళ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇక్కడ లైవ్గా చూడబోతున్నాను ఢిల్లీలో సో మీ అందరికీ కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి నా హోటల్ పొద్దున తొందరగా రమ్మన్నారు లైక్ ఆల్మోస్ట్ 5:36 లోపల అక్కడ వచ్చేసాలని చెప్పారు ఎందుకంటే చెకింగ్స్ అనేది జరగబోతాయి సో చాలా జనాలు వస్తారు కాబట్టి తొందరగా రమ్మన్నారు అందు గురించి నేను తొందరగా వెళ్తున్నాను చలి గైస్ మీరు రమ్మండి నమ్మకపోండి చలి మాత్రం చాలా డేంజర్ ఉంది ఒక మనిషి తట్టుకోలేడు అంత చలి ఉంది అయ్యో మొత్తం పొగలు వెళ్తున్నాయి నా నోట్లకి ర్యాపిడో బుక్ చేసుకొని బయలుదేరుతున్నా పొద్దున పూట నేను మనమైతే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసుకోవచ్చు ఎలా ఉంది రాజీవ్ చౌక్ సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేనైతే ఓనికి ఐస్ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ చూడండి ఎలా ఉంది సూపర్ లగ్జరియస్గా ఉంది అది వచ్చేసి రెడ్ లైన్ ఇది వచ్చేసి ఎల్లో లైన్ సో ఇక్కడ చాలా డిఫరెంట్ రూట్స్ ఉంటాయి సో దాన్ని బట్టి మనం పోవాలా ఇగో ఇక్కడ మన ఎల్లో లైన్ ఉంది క్రౌడ్ చూడండి ఎట్లుంది గైస్ చూసుకోవచ్చు రిపబ్లిక్ డే చూడడానికి జనాలు ఎలా వచ్చారు ఇంకా ఇలా బోర్డ్స్ ఉన్నాయి గంగా యమున చంబల్ హింబల్ అని మనది వచ్చేసి గోదావరి చూసుకోవచ్చు ఇక్కడ గంగా అని రాసి ఉంది చూడండి గైస్ గుడ్ మార్నింగ్ గైస్ చూసుకోవచ్చు మనం అయితే లోపల వచ్చేస్తాం సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను టైం వచ్చేసి 7 అయిపోయింది చూడొచ్చు గైస్ మనం అయితే వచ్చేసాం చూసుకోవచ్చు అగోండి ఇండియా గేట్ మీకు కనిపిస్తూనే ఉండొచ్చు एवं अद्भुत रचना को उत्कर्ष उत्साह और श्रद्धा से नमन करें रहे थे कि वहां उपस्थित कर्नल डफिन नाम के एक ब्रिटिश ऑफिसर ने उनके साथ हाथापाई की एक उच्च पद के प्रशासनिक अधिकारी होने के बावजूद सुमन चढ़ाकर आराधना करेंगे तेरी जन्म जन्म हम वासियों को दर्शकों को जो मौसम की सभी चुनौतियों को पछाड़कर इस भोर का ఇంకా కొద్దిసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఇదే రూట్లో నరేంద్ర మోదీజీ గారు కూడా వెళ్ళబోతున్నారు ఇవో నా వెనకాల ఉన్నది చూడండి సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు పోతున్నారు కొంచెం సేపట్లో రెడ్ మన ఇండియా గేట్ దగ్గర ఇప్పుడే మోదీ గారు వెళ్ళారు ఇదే రూట్లోకి వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు
भारत माँ की मिट्टी में जन्मे, जहाँ की मिट्टी हम अपने माथे पर लगाकर बड़े होते Guys, मोदी और गाరు వెళ్తున్నారు इसी माटी చూడండి. को हम माँ कहते हैं। और बात యా బేటే మోదీజీ ఇక మోదీజీ పోతున్నారు మోదీజీ ఇక మోదీజీ పోతున్నారు एक ध्वज तले सिमट आते हैं। మోదీజీ పోతున్నారు రేంజ్ రోవర్ లో फूल अनेक, गुलदस्ता एक, राष्ट्र अनेक पर राष्ट्र एक है। उसी का प्रतीक कर्तव्य पथ पर इस्लामी मंच के सामने सारनाथ के प्रसिद्ध सिंह शीश का प्रतिरूप మోదీజీ వెళ్తున్నారు చూసుకోవచ్చు రేంజ్ రోవర్ లో शोभित हमारे संविधान के लागू होने के 76 वर्ष पूरे होने को दर्शा रहा है। 21 तोपों की सलामी दी जाएगी। कर्तव्य पथ पर आज भारतीय वायुसेना की फ्लाइट लेफ्टिनेंट अक्षता Guys, చూడండి. नेशनल फ्लैग फ्रॉम द कर्तव्य पथ। All are requested to please rise at this moment and those in uniform are requested to salute. సారీ ఈ కలర్ కే గైస్ చూడండి ఎట్లున్నాయి గుర్రాలు पदस्थापित और 1 फरवरी 2020 अंतरिक्ष संस्थान इसरो में प्रतिनियुक्त हैं। वे एक युद्धक विमान दल, फाइटर कॉम्बैट लीडर, एक प्रायोगिक टेस्ट पायलट हैं और वे प्रतिष्ठित गगनयान प्रोग्राम के लिए चुने गए गगन यात्रियों में से एक थे। 25 जून 2025 को एक्सियम 4 मिशन के प्रेसिडेंट गुर्राल इवన్నీ చూడండి ఎట్లున్నాయి निडरता और आत्मविश्वास के साथ अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन ISS के लिए 20 दिनों की यात्रा के लिए आगे बढ़े, जो भारत के मानव अंतरिक्ष Ladies and gentlemen, heralding this year's Republic Commander, he has served in high altitude areas of Dras in Kargil during Operation Raksha, counter-insurgency and counter-terrorism. ఇవే హెలికాప్టర్స్ సింధూర్ ఆపరేషన్ లో పనిచేశాయి ये केवल एक प्लेटफॉर्म ఈ नहीं है। హెలికాప్టర్స్ ఆపరేషన్ సింధూర్ లో వర్క్ आप देख చేశాయి सकते हैं इस पर रेडार लगा है जो दुश्मन के इलाके में एयरक्राफ्ट को ध्वस्त करने में सक्षम है। अपाचे अपने हवाई प्रहार से दुश्मन के सुरक्षा कवच को भेजकर उसे कमजोर बनाता है और फिर आगे बढ़ते हैं हमारे T-90 भीष्म और मुख्य युद्ध टैंक अर्जुन। యూరోపియన్ ఫ్లాగ్స్ పోతున్నాయి చూడండి अब केवल प्लेटफॉर्म नहीं बल्कि पूरा वेपन सिस्टम है। इन पर BMP-2 सारथ एवं नाग मिसाइल सिस्टम का ये इन्फेंट्री कॉम्बैट व्हीकल है जो बख्तरबंद और मैकेनाइज दस्तों के लिए रीढ़ की हड्डी का Guys, समान है। చూడండి. ये दुश्मन के टैंक्स को नष्ट करने में, पैदल सेना को युद्ध क्षेत्र में सुरक्षित रूप से पहुंचाने और उन्हें फायर सपोर्ट प्रदान करने में सक्षम है। आज आपके समक्ष आप देख सकते हैं 20 किलोमीटर की दूरी तक निगरानी रखने। आप देख सकते हैं इन पर नागास्त्र और शॉनेट नामक लॉइटर एम्यूनिशन वाले ड्रोन लगाए गए हैं जो 10 किलोमीटर तक दुश्मन पर प्रहार कर सकते हैं। और इन दोनों చాలా ATV के powerful पीछे ఇది आप machine देख सकते చూపిస్తున్నారు हैं చూడండి. ऑनर व्हीकल चल रहा है। नए भारत के रोबोटिक म्यूल గైస్ చూడండి ట్యాంక్ చాలా పవర్ఫుల్ అంట 4 स्वचालित वाहन భీష్మ ట్యాంక్ दुश्मन पर हमला करने, गोला बारूद पहुंचाने और घायल सैनिकों की निकासी के लिए अत्यंत सक्षमता से कार्य करते हैं। तथा दिव्यांग बैटरी Guys, ఇది వచ్చేసి इनके वाहनों में शरद ड्रोन, टेथर ड्रोन लगाए गए हैं जो तूप खाने को और सबल बनाते हैं। इनमें हैरो, मिनी हार्पी, पीस कीपर, सटीक Guys, एवं చూడండి. विनाशकारी प्रहार करने में सक्षम, Most powerful अंदर से weapons तीन इवన్నీ. गोले दागने की क्षमता और दुश्मन की जवाबी कार्रवाई से बचने के लिए तुरंत अपनी पोजीशन बदलने में सक्षम है। अमोघ स्वदेशी रूप से अब आपके सामने नवीनतम एवं अनूठा यूनिवर्सल रॉकेट लॉन्चर सिस्टम सूर्यास्त्र
भारत में ही निर्मित इस रॉकेट लॉन्चर में आप देख सकते हैं 150 किलोमीटर ग्रुप में 4 रॉकेट्स और 300 किलोमीटर ग्रुप में 2 रॉकेट्स और उसी के साथ खेलने को तैयार। और तो और इसको किसी भी परिचय की जरूरत नहीं, क्योंकि हमारा दुश्मन इस मिसाइल की मारक क्षमता का आकाश हथियार प्रणाली तथा मीडियम रेंज सरफेस टू एयर मिसाइल Guys, చూడండి. मंच की तरफ बढ़ते हुए आकाश स्वदेशी रूप से विकसित जमीन से हवा में मार करने वाली ऐसी मिसाइल सेनाओं को एक Guys, చూడండి. सशक्त कवच प्रदान कर रही है। शक्ति बान अब सलामी मंच के सामने आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स, 3D प्रिंटिंग एवं क्वांटम और सशक्त बन रही है। आज इसके ऊपर आप देख रहे हैं भारतीय सेना के द्वारा ధనుష్ గన్ సిస్టమ్ ధనుష్ గన్ సిస్టమ్ అంట ఇది చూడండి ఎంత పవర్ఫుల్ ఉందో अगला वाहन नए भारत का नवीनतम इंटीग्रेटेड ऑपरेशन हमारी सेनाओं की त्रिशक्ति Guys, చూడండి ఈ మిసైల్ में अनेकों आतंकी ठिकानों को बर्बाद करते हुए भारत చూడండి ఎట్లున్నాయి మిసైల్ మొన్న పాకిస్తాన్ మీద వదిలింది ఇదే का विभाग हमारे शीर्ष ఇగో బ్రహ్మోస్ मार्गदर्शन को दर्शाता है। చూడండి రే गाइस ब्रह्मोस मिसाइल और आखिरी भाग हमारे S-400 तथा ब्रह्मोस के प्रबल प्रहार की कहानी बयां करता है। वर्तमान और भविष्य का प्रतीक ये वाहन माननीय प्रधानमंत्री जी की परिकलम के अनुरूप सुदर्शन ब्रह्मोस चक्र मिसाइल को भी प्रदर्शित कर रहा है। अब पेट्रोलिंग और 250 किलो भार ढोने में अत्यंत Guys, सक्षम आकाश बनाता है। लॉन्चर। उन्हीं के पीछे संस्कारी पोनीस जो कि 70 किलोमीटर एक दिन में हाँ, हाँ। 60 किलो सामग्री ढोने में सक्षम हाई ऑल्टीट्यूड वॉरफेयर मीडियम रेंज सरफेस टू एयर मिसाइल और देखिए स्नो स्कूटर के साथ बड़े सूंघे आतंक के छिपे को भी खोज ले। ड्रोन ये भी है शक्ति, भारतीय ईगल सेना ऑन के एयर। सच्चे शूरवीर। ये है भारतीय सेना की अनूठी कंटिजेंट में सिक्किम स्काउट्स, अरुणाचल, कुमाऊं, लद्दाख, गढ़वाल, डोगरा स्काउट्स सन ऑफ द सॉइल के आधार पर आधारित सीमा व सीमा पार की भाषा, बोली और भूगोल में पारंगत शत्रु के इलाके में 25 किलोमीटर भी प्रवेश कर सकते हैं और बिना आहट वापस विजय की सूचना लेकर ही आते हैं। और अब कर्तव्य पथ पर Guys, లదాఖ్ రెజిమెంట్ వస్తుంది చూడండి. Led by Captain Vedant Sethi of 2nd Battalion Jackal. Impeccably turned out, its officers, junior commissioned officers and soldiers displayed Ladakh regiment. valor, unity and professionalism. The regiment A was dog, born Jurani, in the dogs. crucible of 1947 when ordinary citizens, their motto, Balidanam Veer Lakshanam. డాగ్ చూడండి కరెక్ట్ ఎట్లున్నాయి राजेंद्र गोस्वामी के नेतृत्व में लद्दाख रेजिमेंट। दुश्मन की सांसों पर अंतिम मोहर विनाशकारी विध्वंसक చూడండి లదాఖ్ లో ఫుల్ ఐస్ ఉంటది కదా हवाई अड्डों को बर्बाद करने में निर्णायक भूमिका। एक विक्टोरिया क्रॉस, एक अशोक चक्र, 7 महावीर चक्र। గైస్ చూసుకోవచ్చు ఇది రాజ్పూత్ రెజిమెంట్ और अब देखिए Guys, Behro Battalion. 144 young and spirited sailors in immaculate formation, moving shoulder to shoulder with precision and discipline. They reflect naval professionalism at its finest. The contingent is proudly led by Lieutenant Colonel. Following the naval contingent is the Indian Navy tableau, themes anchored in tradition, sailing into self-reliance and innovation. Maratha Navy ship Gurab recalled India's early shipbuilding prowess. Modern Indian warships and air platforms led by the mighty aircraft carrier INS Vikrant symbolize military success. గైస్ పంజాబ్ రెజిమెంట్ వచ్చింది These are the very machines that thundered across the sky during stages who showcased their mettle during Operation Sindoor. However, the formation showcases only multi-engine. आगे
आगे आ रही है पूर्व सैनिकों की झांकी संग्राम से राष्ट्र निर्माण। वर्दी के पूर्व सैनिक लिख दें तो वह भी सही हो जाएगा। आपदा में अडिग, वीरता में अजेय और राष्ट्र सेवा में अटल। చూడండి और एकीकृत शक्ति प्रयोग को दर्शाती है। At the forefront of India's march towards Atmanirbharta. Continuing, behind them, with guiding precision, the Bharata Raksha contingent, the sentinels of our sea, led by Commandant. With hypersonic missile technology. It showcases cutting-edge future-ready technologies, strengthening national security and showcasing India's scientific prowess to the world. Evoking pride, valor and invincible spirit of the nation. ITBP बैंड जहां हर Guys, सुर में मिसाइल साहस जुड़ंडी। गूंजता है, हर ताल में देशभक्ति, हर कदम एक लाकर चलते हैं और सबका मन मोह लेते हैं। हमारी वफादारी ऐसे ही सर उठाकर चलती है और जो और दुश्मन भी हमारी आंखों में धूल नहीं रोक सकता। ये है इसका सुरक्षा बल का सवार दस्ता। कैडेटों के छात्रों का मार्चिंग दस्ता Guys, जुस्को राजस्थान निदेशालय के नेतृत्व में इस मार्चिंग दस्ते में 148 मार्च सीनियर डिवीजन के कैडेट शामिल हैं, जिन्हें एनसीसी के सभी 17 निदेशालयों से चुना गया है। आदर्श वाक्य एकता और अनुशासन। एनसीसी में लगभग 17 लाख कैडेट शामिल हैं, जो इसे विश्व की सबसे बड़ी युवा संगठनों में से एक बनाता है। Ladies and gentlemen, marching. कौशल विकास और उद्यमशीलता का मंत्रालय है गौरवपूर्ण। युवा शक्ति को बनाता है सशक्त, आत्मविश्वास से परिपूर्ण, प्रशिक्षण देता है आधुनिक नवीन तकनीकों का ज्ञान, उज्ज्वलता की ज्योति जलाता इनोवेशन। Ladies and gentlemen, now is the Ministry of Home Affairs, THUB, which presents the historic enactment. शक्तिवान बेटियों की अब नई उड़ान है, आज यूपी में विकास का नया। And now from the land of vibrant cultures and diverse landscapes, the Tableau of Punjab presents the story to you, marking 250 years of martyrdom of Sri Guru Tegh ऊर्जा से सशक्त हिंदुस्तान। लोकमाता महाराष्ट्र का ही है। बोलकर के देशभक्ति एवं संस्कृति प्रेम पर केंद्रित अगली झांकी मध्य प्रदेश की। अगले भाग में शिवलिंग के साथ लोकमाता की प्रतिमा, मध्य भाग में वीर महापूजा को एक अश्व पर दिखाया गया। अंतिम भाग में महेश्वर के प्रसिद्ध मंदिर तथा किलों को चित्रित किया गया। जय हिंद के शूरवीर। और ये देखिए सर्वस्व सुरक्षा में आपके सामने आ गए हैं और अब आपके सामने डिजिटल इंडिया को दर्शाते हुए हमारे जाबाज ये बता रहे हैं तकनीकों वाले इरादे बड़े बड़े, हम नई शक्ति कर रहे वरण, हम नई जागरण नई किरण हम। और इसके ठीक पीछे हमारे जाबाज ये बता रहे हैं कि हम देश का गौरव है, हम रील के नहीं रियल हीरोज हैं। क्या एकाग्रता, क्या संतुलन, सामंजस्य से आगे बढ़ते हुए। और अब आप देख सकते हैं इस्लामी मंच के सामने में जरूरी है बताते हुए ये बता रहे हैं फिट रहेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया। और ये देखिए आपके सामने निशाना सीधे सटीक सा भारतीय सेना के वीर नजर हमेशा एक क्षण में करे वार, लक्ष्य साधे अचूक, विजय का लहरा दे परचम। ये देखिए
18 फीट की लैडर से ये संदेश देते हुए कि बादलों का सीना चीरते हुए आसमानों की हद तक फहराऊंगी तिरंगा। हम में अपार देशभक्ति है, हम भारत की नारी शक्ति है। मंगल को सबक सिखाऊंगी, समता रस तरसाऊंगी, जौहर सभी स्कूल ऑफ फॉर्मेशन को दिखाते हुए आपके समक्ष अद्भुत नियंत्रण के साथ ये देखो, ये हमारे जवान आज गरुड़ की भारतीय सेना उड़ान भरे, दूर शिथिल तक देखे, दुश्मन की चाल भांप ले। जैसे गरुड़ चीर दे शिखे, वैसे आज हमारे योद्धा शत्रुवायु फॉर्मेशन। आओ मिलकर हम सब करें संकल्प महान, हरित क्रांति इसी संदेश को देते हुए हमारे जवान। और ये देखे एकाग्र फॉर्मेशन में अपनी उत्कृष्ट एकाग्रता का अद्वितीय उदाहरण देते हुए नहीं लगाऊंगी, दुश्मन कैसा भी हो दांत खट्टे करके आऊंगी, दुश्मन कैसा भी हो दांत खट्टे करके आऊंगी। अरे ये देखो, माँ की शान है, हम एक हैं, हम नेक हैं, हम विकसित भारत का नया जोश है, हम न्यू इंडिया का उद्घोष रहे हैं डटकर। अब रुकते पर ऐसी सुनाते हैं हम सबको तान। एसएसबी ध्वज एवं सीआरपीएफ ध्वज को लहराते हुए आंधियां आए तो सही, बाधाएं आए तो सही, खड़े हैं हम पुराने। What you will soon witness is not just a display of aerial mastery, but a testament to our nation's might, innovation. पावन अवसर पर आज जब हम अपने राष्ट्रीय गीत वंदे मातरम के 150 वर्ष గైస్ మోదీ గారి కాన్వే ఇగోండి ఆయన బండి రేంజ్ రోవర్, అటు చూడండి ఇండియా గేట్ వెనకాల బ్యాక్ సైడ్. గైస్ నా వెనకాల చూసుకోవచ్చు వీళ్ళందరూ नागालैंड से होना आप लोग. तो आपके लिए एक बात बोलूं मैं, देखो ना गाइस, शक्ल अच्छा नहीं है तो क्या हुआ, फोटो तो अच्छी आती है ना. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో చాలా మంచిగా వీళ్ళందరితో అందరు కలిసి డాన్స్ ఆడుతున్నారు గైస్, చూడండి. ఛత్తీస్గఢ్. సో వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ నుంచి, మన తెలంగాణకు పక్కనే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు వీళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అయితే ఆడుతున్నారు చూడండి. చూడండి ఎంత మంచిగా డాన్స్ ఆడుతున్నారు వీళ్ళంతా. అనిపిస్తుందేమో ఛత్తీస్గఢ్ సే అవి. అసలు చెప్పాలంటే మొత్తం క్రేజ్ అనేది నార్త్ ఈస్ట్ వాళ్ళకే ఉంది. మీరందరూ చూసుకోవచ్చు, అగో క్రేజ్ అనేది అంతే, వాళ్ళతో అందరు ఫోటోలు దిగుతున్నారు. అండ్ సో గైస్ ఇంకా అందరితో మాట్లాడినట్టున్నాం మనం, ఇంకా మనం వెళ్దాం ఇక్కడ నుంచి. నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డే అంటే ఇవాళనే రిపబ్లిక్ డే. సో ఇక్కడ చాలా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, నాగాల్యాండ్, ఆసాం అందరు వచ్చారు. ఇప్పుడు అందరితో మాట్లాడే అంత టైం లేదు మన దగ్గర, ఎందుకంటే ఇప్పుడు నాకు ఫ్లైట్ ఉంది కొద్దిసేపట్లో. సో ఇప్పుడు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. అండ్ ఇది చూడండి ఒకసారి, ఆర్మీ డాగ్స్ ఎలా అయితే తీసుకెళ్తున్నారు. సెక్యూరిటీ అనేది మామూలుగా లేదు, దగ్గర ఒక 6 సార్లు చెకింగ్ చేశారు. ఒక్కసారి మీ అందరికీ సెక్యూరిటీ చూపిస్తారు చూడండి, అసలు క్రేజీ ఢిల్లీలో. ఇగో చూడండి, అది పోలీసు, సిఆర్పిఎఫ్ అందరూ. అండ్ ఇక్కడ క్రౌడ్ చూడండి, అందరం మెట్రోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు మెట్రో తప్ప ఏం దొరకదు, ర్యాపిడో ఇప్పుడు ఏం దొరకదు. సో ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. అండ్ ఒకసారి నా వెనుకాల ఇంకా ముందు క్రౌడ్ చూడండి ఎంత ఘనం వచ్చింది. సో ఇక్కడ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు వెళ్ళబోతున్నారు, మొత్తం అరేంజ్మెంట్ అయితే చేసి పెట్టిర్రు. సో గైస్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నిషా జంగారా గారు, ఆమె వల్లనే నేను ఇదంతా అంటే రిపబ్లిక్ డేకి రాగలిగినాను, ఇదన్నీ అటెండ్ చేశాను, చాలా వ్లాగ్ తీశాను. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఆమె నాకు చాలా హెల్ప్ చేసింది. ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ ఎయిమ్స్లో ఆమె
నర్సింగ్ కూడా చేస్తుంది, మంచి పొజిషన్లో ఉంది. సో ఇంకా పైకి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మన వ్లాగ్ చూసినందుకు. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం.